మా ప్రభువు నీ మహాకృప వలన మమ్మల్ని ఇంతగా మీరు ఎక్కడ చోటున భద్రపరిచి సంరక్షిస్తున్నందుకు నీకు స్తోత్రములు. మా పక్షులు నీ కార్యములు నెరవేర్చుతున్నందుకు స్తోత్రములు. మా అవసరాలు తోడేంటి ఇబ్బందులను సంరక్షించినందుకు వందనాలు. మా ప్రభువు మహోన్నతుడు దేవదేవుడు, నీ వంటి వాడు ఎవడనూ లేని, ఆకాశం లేదని భూమి అంతే కానీ అగాధం లేదని నిన్ను పోలిన వారు లేదు. నీవే మహోన్నతుడు, నీవే అద్వితీయుడు, నీవే సర్వశక్తి సంపన్నుడు, నీవే సమస్తలకు ఆధారభూతుడు. నీ అంతే మేము ఉంటున్నాము, నీ కృప వల్లే మేము జీవిస్తున్నాము. మా శరీరంలో మా ప్రాణంలో మా సమస్తం నీ వశంలో ఉన్నాయి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఇంత ఘనమైన గొప్ప దేవుడైన నిన్ను ఆరాధించే యోగ్యతను మాకు అనుగ్రహించారు. మీకు వందనములు. మీ చేత ఏర్పరచబడిన వారుగా మనం ఉంచినందుకు మీకు స్తోత్రములు. సంఘము ఈ యొక్క ఏర్పాటును జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మా రక్షకుడైన నేను మహిమపరచాలి అనేటువంటి ఉద్దేశంతో హృదయపూర్వకంగా ఆరాధించాలి అనేటువంటి అభిలాషతో నీ యొద్దకు వేగిరపడుచు రావడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. కుటుంబ సమేతంగా వచ్చే దళితులను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే మనస్సును వారికి కలిగించమని వేడుకుంటున్నాం. నీ ప్రియులు సకాలంలో ఆరాధనకు రావడానికి కృప చూపించండి. వారు వస్తువులుగా దీవించండి. వారు వస్తువులుగా వారిని బలపరచండి. నీ మండలంలో మేలుతో తృప్తి పొందులాగా తగిన యోగ్యమైనటువంటి ప్రవర్తన వారికి అనుగ్రహించండి. ప్రభువా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నేను సేవించులాగా ఆత్మ కుమరింపును అనుగ్రహించండి. అభిషేకించండి, పరిశుద్ధపరచండి, లోపమేమీ లేకుండా చేయండి. మా ప్రభువా, ప్రతి ఒక్కరూ నేను కీర్తించులాగా, చప్పట్లతో నేను మహిమపరచులాగా నీవే తోడేంటి నడిపించమని వేడుకుంటున్నాం. మా మధ్య మీరు వేయించేయండి. నీ ప్రభావంతో బంధనను నింపండి. మా ప్రభువాన్ని ప్రభావం మేము చూసు ధన్యతను మాకు కలిగించమని వేడుకుంటున్నాం. నీవే మాతో మాట్లాడండి. అందరి హృదయాలను సిద్ధపరచండి. అందరి హృదయాలను తెరవచేయండి. నీ పరిశుద్ధమైన విలువైన వాక్యము అందరిలోనూ నాటబడిలాగా ఫలించలాగా కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ స్థలమందు భక్తులు అర్పించి అర్పణలు కీర్తించండి. ఈ స్థలమందు వారు చేయి ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించండి. తమ జీవితాలలో ఉన్న కష్టాలు పోగలగున, నిజమైన రక్షణానందాన్ని పొందుకుండగలన ప్రభువు తండ్రి అని మొదలుపెట్టి వారందరి వరకు జవాబులు తెచ్చమని వేడుకుంటున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఆరాధన నీకు మహిమకరముగాను సంఘములకు దీవెనకరముగాను జరిగించండి. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు స్వీకరించబోతుండగా పరిశుద్ధ సంస్కారము తగిన యోగ్యతను అందరికీ అనుగ్రహించి క్రీస్తు ఆత్మను నింపమని వేడుకుంటున్నాం. సమస్తాన్ని హస్తలకు అప్పగించుకుంటూ నేటి దినమందు ఆయా స్థలాల్లోని పరిశుద్ధ నామంలో జరుగు ప్రతి ఆధారంలో మీరుండి మహిమ, ఘనత,